కంకి కనబడని అందరం కింది అరే కంకి కనబడుతుంది కదా పుస్తకాలు ఇల్లు డబ్బులు అంటే ఫోన్ పే చేయొచ్చు, తర్వాత డబ్బులు చేయొచ్చు. దాన్ని కూడా కట్టిస్తాం. రసీదు మన పంట ఖరాబ్ అయితే మనకి గ్యారంటీ ఉంటుంది. రసీదే గ్యారంటీ. తెలంగాణ సీడ్స్ అంతే. మనం హుస్నాబాద్ గోదాంగడ్డ కాడ ఉన్నాం, వ్యవసాయ ఆఫీస్ కాడ. ప్రతి సంవత్సరం ప్రభుత్వం వర్షాకాలానికి తర్వాత ఇప్పుడు వేసంగి పంటల కోసం ప్రత్యేకంగా విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతాంగానికి ఇవ్వడానికి ఒక శుభసూచకం ఏంటంటే ఈ మధ్యలోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిండింది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా వర్షాలు పడి అన్ని కుంటలు చెట్లు కూడా నిండి రాబోయే కొద్ది రోజులలోనే గౌరెల్లి గండిపల్లి ప్రాజెక్టులో బాపతి గౌరెల్లి ప్రాజెక్టు అయితే కొంత ప్రగతిలో ఉన్నది. అవన్నిటి వల్ల కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ వ్యవసాయం అనేది ఒక ప్రధానమైనటువంటి వృత్తి కాబట్టి దానికోసం గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కావాలని రైతాంగానికి సరైనటువంటి నీటి వసతులు కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మొక్కజొన్న విత్తనాలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్యాగ్ 4 కిలోలు ఉంటుంది. అది వాళ్ళ లెక్క ప్రకారం 30 గుంటలు వాడుతుంది. అంటే విత్తనాలు వేయచ్చు. మన లోకల్ రైతాంగం ఏమంటారంటే 20 గుంటలకి సరిపోతుంది అంటారు. దీని యాక్చువల్ రేటు 1380 రూపాయలు ఉంది. సబ్సిడీ 400 ఉంది. దీనికి 980 రూపాయలకే వస్తుంది. దీని గురించి బాగా డీటెయిల్గా వ్యవసాయం ప్రాపర్గా నాకు ఇంత వ్యవసాయం ఉన్నది కానీ ఆరోగ్యం బాగాలేక నేను చేస్తలేదు. కానీ శివన్న, తిరుపన్న, చిత్తారాజేంద్ర వీళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా కొంత చెప్తారు. వ్యవసాయ అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా మనకు మా రైతాంగానికి ప్రజలకు ఏమేమి విషయాలు తెలియాలనే విషయాలు కూడా వాళ్ళు కూడా 1-2 నిమిషాలు కూడా మాట్లాడి చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మొదట శివాన మాట్లాడాలని కోరుతారు. హుస్నాబాద్ వ్యవసాయ శాఖ పక్షాన వేసంగి పంటకు మొక్కజొన్నలు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గ్రంథాలయ చైర్మన్ మిత్రుడు కేడలింగమూర్తి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు, మిగతా పెద్దల రైతు సోదరులందరూ, మహిళా సోదరులందరికీ, వ్యవసాయ అధికారులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మా ప్రభుత్వం మరి అధిక దిగుబడులు పొందడానికి మరి వ్యవసాయ అధికారుల ద్వారా తెలంగాణ సీడ్స్ ద్వారా సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసినప్పుడు ప్రైవేట్ సీడ్స్ వాళ్ళ ద్వారా కొన్ని ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అయితే ఎప్పుడు కానీ ప్రభుత్వం సూచించిన విత్తనాలను అధిక దిగుబడులను తీసుకొని ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చే విధంగా పంటలు పండించాలని రైతు సోదరులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మన హుస్నాబాద్ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. మరి మొన్ననే చెరువులన్నీ నిండిని, కాలం బాగైంది. ఒక వ్యవసాయం మన అది ప్యాడీ మీదనే కాకుండా కమర్షియల్ క్రాప్స్ కూడా వేస్తే బాగుంటుంది. అన్నిటికీ ఈరోజు మార్కెట్లో అన్ని పంటలకు మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయి. కాబట్టి ఒక వరి పంటకే కాకుండా అన్ని రకాల పంటలను పండించాలని రైతు సోదరులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. హుస్నాబాద్ మండలంలో రైతు సోదరులకు సబ్సిడీ మీద మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమం ఈరోజు వ్యవసాయ అధికారులు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్, ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగన్న గారికి, అలాగే సింగిల్ విండో చైర్మన్ ఒలిశెట్టి శివన్న గారికి, అలాగే మా మున్సిపల్ ఫ్లోర్ లీడరు పద్మక్క గారికి, అలాగే చిత్తా రవణ గారికి, అలాగే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మక్క చంద్ర గారికి, మరియు డైరెక్టర్లు యాదవరెడ్డి గారికి, ముఖ్య నాయక్ గారికి, మరియు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా బోయిన వేణు గారికి, మాజీ సర్పంచులు రమేష్ గారికి,
పొడిగే అందరికీ మరియు వ్యవసాయ ఏఓ గారికి ఏఈఓ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరు రైతు సోదరులకు మరియు పత్రికా మిత్రులకు వారందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. రైతు పక్షపాతంగా ఉంటూ రైతులను ఏ విధంగా వాళ్ళను చైతన్యపరిచి రైతులు ఆర్థికంగా ఎదగాలని నాటి నుండి నేటి వరకు ఆ రోజు ఇందిరాగాంధీ నుండి ట్రాక్టర్లు కానీ అన్ని రకాలుగా వసతులు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను ఒక్కొక్కటిగా రైతులకు అందిస్తూ వారికి మెలకువలు నేర్పుతూ వ్యవసాయ అధికారులు రైతు సోదరులు అంతా ఒకే కుటుంబంలాగా అడ్జస్తూ అనునిత్యం ఇంకా వారు పరిశోధనలు రైతుల ద్వారానే పరిశోధనలు జరిపించే విధంగా మేము రైతులను ఏ విధంగానైతే ఆదుకోగలుగుతామని అనునిత్యం ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు రైతులు అన్నోమ రామచంద్ర అనే సమయంలో చాలా ఆదుకొని ప్రాజెక్టులకు నిర్మాణం చేసి దానిలో భాగంగానే ఇక్కడ కూడా గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా ఆ ఫలాలు మనకు పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు అందుతున్నాయి. పూర్తి స్థాయిలో అదైపోయింది. దానికి ఈ ప్రాంతంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కంకణం కట్టుకొని ఏదేమైనా రోజు ముఖ్యమంత్రిని కానీ అధికారులను కానీ ఎవరిని నిద్రపోనీయకుండా ఆయన నిద్రపోకుండా ఇక్కడున్న సమస్యలన్నింటినీ మేము ఎవరి మీద మేము దుమ్మెత్తి పోయడం లేదు. ఎవరు ఎన్ని ఆటంకులు ఏ విధంగా ఏర్పాటు చేసినా వాటిని ఒకటొక్కటిగా రైతు మిత్రులతో మాట్లాడి మా పెద్దలు లింగన్న అయితేనేమి ఇక్కడ బొలిశెట్టి శివన్న రవణ వీళ్ళందరితో చెప్పి ఏ విధంగానైతే దాని సమస్యలన్నింటినీ మనం అధిగమించవచ్చని ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలకు అందరికీ అడ్జస్తూ అక్కడ కూడా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకున్నాం. ఇక కాలువలు కూడా అతి తొందరలోనే వాటిని అలైన్మెంట్ కూడా అన్నీ అయిపోయినాయి. వాటికి డబ్బులు కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఆ కాలువలు కూడా వస్తున్నాయి. రైతు ఈ ప్రాంతంలో ఎక్కడో కోనసీమ రైతులే కాకుండా ఈ ఉస్నాబాద్ ప్రాంత రైతులు కూడా మేము కూడా రైతులం రైతు బిడ్డలం అని గర్వంగా మేము ఏదో నౌకర్ల కోసం 10,000 20,000 ఎక్కడికి పోయి చేయాల్సిన అవసరం లేదు. నాకు 4 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది. ఈ ప్రాంతంలో నేను వ్యవసాయం చేసుకుంటే నేను కూడా అన్ని రంగాలలో ముందుంటానే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మంత్రివర్యులకు మేము మార్కెట్ కమిటీ తరఫున మరియు ఒక బాధ్యత గల రైతు కుటుంబం సభ్యుడిగా ఒక రైతుగా నేను వారికి చేతులెత్తి నమస్కారం. ఆహార భద్రత మిషన్లో భాగంగా మొక్కలు సబ్సిడీ పైన వచ్చాయి రైతులకు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ మరి ఇక్కడికి వచ్చిన రైతులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి మొక్క విత్తనాలు సబ్సిడీ వచ్చాయి. రైతులు దాని పూర్తి ధర 1,380 రూపాయలు, సబ్సిడీ 400 రూపాయలు పోను. రైతులకి 980కి మాత్రమే ఆ మొక్క విత్తనాలు లభిస్తున్నాయి. మొక్కలు సాగు చేసే రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తుంది. కంకి కనబడని కింది అదే కంకి కనబడుతుంది పుస్తకాలు ఇల్లు డబ్బులు అంటే ఫోన్ పే చేయొచ్చు, తర్వాత డబ్బులు చేయొచ్చు. దాన్ని కూడా తెప్పిస్తాం. రసీదు మా పంట ఖరాబ్ అయితే మనకి గ్యారంటీ ఉంటుంది. రసీదే గ్యారంటీ. తెలంగాణ స్టేట్స్ అంతే. మనం హుస్నాబాద్ గోదాంగడ్డ కాడును వ్యవసాయ ఆఫీస్ కాడ ప్రతి సంవత్సరం ప్రభుత్వం వర్షాకాలానికి తర్వాత ఇప్పుడు వేసంగి పంటల కోసం ప్రత్యేకంగా విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతాంగానికి ఇవ్వడానికి ఒక శుభసూచకం ఏంటంటే ఈ మధ్యలోనే ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిండింది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా వర్షాలు పడి అన్ని కుంటలు చెట్లు కూడా నిండినాయి. రాబోయే కొద్ది రోజులలోనే గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టుల బాపతి గౌరవల్లి ప్రాజెక్టు అయితే కొంత ప్రగతిలో ఉన్నది. అవన్నిటి వల్ల కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ వ్యవసాయం అనేది ఒక ప్రధానమైనటువంటి వృత్తి కాబట్టి దానికోసం గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కావాలని రైతాంగానికి సరైనటువంటి నీటి వసతులు కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మొక్కజొన్న విత్తనాలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్యాగ్ 4 కిలోలు ఉంటుంది. అది వాళ్ళ లెక్క ప్రకారం 30 గుంటలు వాడుతుంది. అంటే విత్తనాలు వేయచ్చు.
మన లోకల్ రైతాంగం ఏమంటారంటే 20 గుంటలకి సరిపోతుంది అంటారు. దీని యాక్చువల్ రేటు 1380 రూపాయలు ఉంది, సబ్సిడీ 400 ఉంది. దీనికి 980 రూపాయలకే వస్తుంది. దీని గురించి బాగా డీటెయిల్గా వ్యవసాయం ప్రాపర్గా నాకు ఇంత వ్యవసాయం ఉన్నది కానీ ఆరోగ్యం బాగాలేక నేను చేస్తలేదు. కానీ శివన్న, తిరుపన్న, చిత్తారాజేంద్ర వీళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా కొంత చెప్తారు. వ్యవసాయ అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు మా రైతాంగానికి ప్రజలకు ఏమేమి విషయాలు తెలియాలనే విషయాలు కూడా వాళ్ళు కూడా 1-2 నిమిషాలు కూడా మాట్లాడి చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మొదట శివాన మాట్లాడాలని కోరుతాను. హుస్నాబాద్ వ్యవసాయ శాఖ పక్షాన వేసంగి పంటకు మొక్కజొన్నలు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గ్రంథాలయ చైర్మన్ మిత్రుడు కేడలింగమూర్తి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు, మిగతా పెద్దల రైతు సోదరులందరూ, మహిళా సోదరులందరికీ, వ్యవసాయ అధికారులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మా ప్రభుత్వం మరి అధిక దిగుబడులు పొందడానికి మరి వ్యవసాయ అధికారుల ద్వారా తెలంగాణ సీడ్స్ ద్వారా సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసినప్పుడు ప్రైవేట్ సీడ్స్ వాళ్ళ ద్వారా కొన్ని ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అయితే, ఎప్పుడు కానీ ప్రభుత్వం సూచించిన విత్తనాలను అధిక దిగుబడులను తీసుకొని ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చే విధంగా పంటలు పండించాలని రైతు సోదరులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మన హుస్నాబాద్ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. మరి మొన్ననే చెరువులన్నీ నిండినాయి, కాలం బాగైంది. ఒక వ్యవసాయం మన అది ప్యాడీ మీదనే కాకుండా కమర్షియల్ క్రాప్స్ కూడా వేస్తే బాగుంటుంది. అన్నిటికీ కూడా ఈరోజు మార్కెట్లో అన్ని పంటలకు మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయి. కాబట్టి ఒక వరి పంటకే కాకుండా అన్ని రకాల పంటలను పండించాలని రైతు సోదరులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. హుస్నాబాద్ మండలంలో రైతు సోదరులకు సబ్సిడీ మీద మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమం ఈరోజు వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్, ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగన్న గారికి, అలాగే సింగిల్ విండో చైర్మన్ ఒలిశెట్టి శివన్న గారికి, అలాగే మా మున్సిపల్ ఫ్లోర్ లీడరు పద్మక్క గారికి, అలాగే చిత్తా రవణ గారికి, అలాగే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మక్క చందు గారికి, మరియు డైరెక్టర్లు యాదవరెడ్డి గారికి, ముఖ్య నాయక్ గారికి, మరియు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా బోయిన వేణు గారికి, మాజీ సర్పంచులు రమేష్ గారికి, పొడిగే అందరికీ, మరియు వ్యవసాయ ఏఓ గారికి, ఏఈఓ గారికి, మరియు ఇక్కడ ఉన్న అందరి రైతు సోదరులకు మరియు పత్రికా మిత్రులకు వారందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. రైతు పక్షపాతంగా ఉంటూ రైతులను ఏ విధంగా వాళ్ళను చైతన్యపరిచి రైతులు ఆర్థికంగా ఎదగాలని నాటి నుండి నేటి వరకు, ఆ రోజు ఇందిరాగాంధీ నుండి ట్రాక్టర్లు కానీ అన్ని రకాలుగా వసతులు, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను ఒక్కొక్కటిగా రైతులకు అందిస్తూ వారికి మెలకువలు నేర్పుతూ వ్యవసాయ అధికారులు, రైతు సోదరులు అంతా ఒకే కుటుంబంలాగా అడ్జస్తూ అనునిత్యం ఇంకా వారు పరిశోధనలు రైతుల ద్వారానే పరిశోధనలు జరిపించే విధంగా మేము రైతులను ఏ విధంగానైతే ఆదుకోగలుగుతామని అనునిత్యం ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు రైతులు అన్నోమ రామచంద్ర అనే సమయంలో చాలా ఆదుకొని ప్రాజెక్టులకు నిర్మాణం చేసి దానిలో భాగంగానే ఇక్కడ కూడా గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా ఆ ఫలాలు మనకు పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు అందుతున్నాయి, పూర్తి స్థాయిలో అదైపోయింది. దానికి ఈ ప్రాంతంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కంకణం కట్టుకొని ఏదేమైనా రోజు ముఖ్యమంత్రిని కానీ అధికారులను కానీ ఎవరిని నిద్రపోనీయకుండా, ఆయన నిద్రపోకుండా ఇక్కడున్న సమస్యలన్నింటినీ మేము ఎవరి మీద మేము గుమ్మెత్తిపోయడం లేదు. ఎవరు ఎన్ని ఆటంకులు ఏ విధంగా ఏర్పాటు చేసినా వాటిని ఒక్కొక్కటిగా రైతు మిత్రులతో మాట్లాడి, మా పెద్దలు లింగన్న అయితేనేమి, ఇక్కడ బొలిశెట్టి శివన్న, రవణ వీళ్ళందరితో చెప్పి ఏ విధంగానైతే దాని సమస్యలన్నింటినీ మనం అధిగమించవచ్చని ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలకు అందరికీ అడ్జస్తూ అక్కడ కూడా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకున్నాం. ఇక కాలువలు కూడా అతి తొందరలోనే వాటిని అలైన్మెంట్ కూడా అన్నీ అయిపోయినాయి. వాటికి డబ్బులు కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఆ కాలువలు కూడా వస్తున్నాయి. రైతు ఈ ప్రాంతంలో ఎక్కడో కోనసీమ రైతులే కాకుండా ఈ హుస్నాబాద్ ప్రాంత రైతులు కూడా మేము కూడా రైతులం, రైతు బిడ్డలం అని గర్వంగా, మేము ఏదో నౌకర్ల కోసం 10,000కి 20,000కి ఎక్కడికి పోయి చేయాల్సిన అవసరం లేదు. నాకు 4 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది. ఈ ప్రాంతంలో నేను వ్యవసాయం చేసుకుంటే నేను కూడా అన్ని రంగాలలో ముందుంటానే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దానికి మంత్రివర్యులకు మేము మార్కెట్ కమిటీ తరఫున మరియు ఒక బాధ్యత గల రైతు కుటుంబ సభ్యుడిగా ఒక రైతుగా నేను వారికి చేతులెత్తి నమస్కారం. జాతీయ ఆహార భద్రత మిషన్లో భాగంగా మొక్కలు సబ్సిడీ పైన వచ్చాయి రైతులకు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ బియ్యమూర్తి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మరి ఇక్కడికి వచ్చిన రైతులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి మొక్క విత్తనాలు సబ్సిడీ వచ్చాయి. రైతులు దాని పూర్తి ధర 1380 రూపాయలు, సబ్సిడీ 400 రూపాయలు పోను. రైతులకి 980కి మాత్రమే ఆ మొక్క విత్తనాలు లభిస్తున్నాయి. మొక్కలు సాగు చేసే రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తున్నారు.